నీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పెత్తందారులు, ఈ పచ్చ మీడియా, ఈ చంద్రబాబు నాయుడు గారు ట్యాబ్లు ఏంటి ఆ పిల్లలకి ఇవ్వటానికి? పేద పిల్లలకి ట్యాబ్లు ఇవ్వటం ఏంటి? పేద పిల్లలకి నాడు నేడు ఏంటి? ఇంగ్లీష్ మీడియం ఏంటి? ఇలా చదివించకూడదు. పేదవాళ్ళ పిల్లలు పేదవాళ్ళగానే ఉండాలంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు గారి అలా కాదు. నేను లాస్ట్ టైం అమెరికా వెళ్ళాను. అమెరికా చికాగోలో సైలెంట్ బాబాగా ఒక మీటింగ్ అటెండ్ అయ్యా. మన తెలుగు వాళ్ళు వచ్చారు. ఆ మీటింగ్ వెళ్ళిపోతుంటే ఒక అబ్బాయి వచ్చి, మాది హనుమాన్ జంక్షన్ అండి, నా తండ్రి రిక్షా తొక్కునేవాడు, తర్వాత నేను ఈ 10వ తరగతి చదివించలేను నాన్న, నా స్తోమత సరిపోదు అనగానే నేను ఒక ఆటో కొనుక్కుందాం అనుకున్నాను. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించారు. రూపాయి ఖర్చు లేకుండా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఈ చికాగోలో నా సంవత్సరానికి 24 లక్షలు ఇస్తారు. నా తండ్రిని రిక్షా మానిపించాను, ఇల్లు కట్టించా, మారుతి గారు కొనిచ్చా, నా చెల్లిని తమ్ముడిని చదివించుకుంటున్నా. నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలీదు, ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారు అని ఆనందంతో చెప్పడం జరిగింది. ఇవాళ అంతకన్నా 4 అడుగులు ముందుకేసిన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బాగా చదవాలి, మీ కుటుంబాల నుంచి ప్రయోజకులు అవ్వాలి, మీ కుటుంబ పరిస్థితులు మారాలి, స్థితిగతులు మారాలనే తపనతోటి ఒక యజ్ఞంలా చేస్తున్న మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది తట్టుకోలేని, ఇది భయంతో, ఈర్ష్యతో, ద్వేషంతో మీ పిల్లవాళ్ళు చదవకూడదు, అగ్రవర్ణాల పిల్లలే పెద్దవాళ్ళు అవ్వాలి, వాళ్లే అన్ని అనిపించాలనే కుళ్ళి కుషంత బుద్ధితోటి ఇవాళ ఈనాడు పేపర్లో ఇష్టానుసారంగా రాశాడు. ఏది ఏమైనా మీ బిడ్డ మీరు స్థితిగతులు మారేదాకా, మీరు బాగుపడేదాకా మీ జగన్మోహన్ రెడ్డి గారు అండగా దండగా ఉంటాడంటానికి సందేహం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ సామాజిక సాధికారిక బస్ యాత్రకి ఎవరు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. రేపు ఆయన మేనిఫెస్టో పెట్టి మీకు రాబోయే రోజుల్లో, వచ్చే రోజుల్లో ఇంకా వరాలిచ్చి మీ స్థితిగతులను మార్చేదానికి పెద్ద ప్రణాళిక తయారు చేసి రోడ్డు మీదకి వచ్చిన నాడు వీళ్ళ గుండెల్లో గుబులు రైళ్లు పరిగెత్తుతాయి. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గం ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బిడ్డలాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక అన్నలాగా, ఒక ఇంటిలో పెద్ద మనిషిలాగా చూసుకున్నప్పుడు వీళ్ళు ఎక్కడ కనుచూపు మేరలో కనపడకుండా పోతారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాపాడండి ఎవరిని? జగన్మోహన్